ముఖ్యమంత్రి మొన్న మెదక్ సభలో మాట్లాడుతూ సగం ముఖ్యమంత్రి సీట్ అన్నట్టు మాట్లాడిండు వారు. దాని అర్థం ఏమిటో అంటే ఆయన నా పట్ల వస్తున్న మీరు అంటున్న సానుభూతి ఉన్నది కదా, ఆ సానుభూతి అనేది పెను ప్రమాదం. ఎప్పుడు కూడా మనిషి లైఫ్లో సానుభూతి అనేది ఎక్కువ సమస్యలను క్రియేట్ చేస్తుంది. సో ఈ సానుభూతి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏంది దయాకర్ గారు నేను సమానము, మేమిద్దరం వేరు కాదని దాంతో సగం ముఖ్యమంత్రి ఆయనే అనే ఒక భరోసా కల్పించే స్టేట్మెంట్గా మనం దాన్ని చూడాలి. అంతే తప్పితే నాకు తెలిసి నేను అనుకుంటున్నా మీరు అన్నట్టుగా మనం సామాజిక ఉద్యమాల నుంచి రావడం ఒకటి, తెలంగాణ ఉద్యమం ఉండడం వల్ల ఒక అనూహ్యమైన పేరు వచ్చింది. ఆ పేరుకు పదవి కావాల్సి వచ్చింది, సోషల్ డిమాండ్ అయింది. ఆ రోజు నేను సిద్దిపేటలో కూడా ఐఎమ్ ఆన్ ద స్టేజ్ అంతే. ఎవరు అడిగింది ఎవరు, వచ్చింది ఎవరు అనే దానికంటే కూడా తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఏంటంటే దయాకర్ ఇట్లా కొట్లాడిండు కదా తెలంగాణ మూమెంట్లో. అప్పటి నుంచి 20 years ఓల్డ్ ఫోన్ నెంబర్ ఎట్లనో 20 years ఓల్డ్ నేమ్ నిరంతరం అది నలుగుతుంది. కాంగ్రెస్లో కేసీఆర్ను వ్యతిరేకించడానికి భయపడే రోజుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ మనకున్న సాన్నిహిత్యం తెలుసు మీకు, కేసీఆర్ గారితో మాకు ఉన్న బట్ అయినప్పటికీ కూడా పాలకునిగా వచ్చినప్పుడు నేను ప్రతిపక్షంగా ప్రశ్నించిన తీరు కూడా ఎక్కువ మందికి రీచ్ అయింది. నాట్ ఈవెన్ తెలంగాణ తెలుగు పీపుల్ అంతా కూడా అరే ఈ పిల్లగాడు బాగానే కొట్లాడుతుండే అని ఒక స్థితి వచ్చింది. అంటే మీరు అన్నట్టుగా మాట్లాడడమే కాంగ్రెస్లోకి వచ్చినాక, కొట్లాడడం తక్కువ ఉన్నది నేనుగా వ్యక్తిగా. అంటే భవిష్యత్తులో మరి మీకు ఏం కావాలన్నది, కానీ అదన్నే ఉన్నదా మీకేమన్నా సానుభూతితో సరిపెట్టుకోవాలన్నా? ఇప్పుడు అంత కన్సోల్ ఉన్నప్పుడు మనల్ని ఏదో ఒక స్థాయిలో నిలబెట్టాలనే ఆలోచన పార్టీకి ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. ఇక పాపం ఎవరెవరో వచ్చేసిండ్రు అన్నీ, అసలు కొత్తగా అందరు వచ్చి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా అయిపోయిన పరిస్థితి ఉన్నది కదా. అలాంటప్పుడు దయాకర్కి పొజిషన్ ఇవ్వడం అనేది సమస్య కాదు. సమస్యలు ఏమున్నాయి దయాకర్కి అనే దాని దగ్గర ఆలోచన ఉంది. దయాకర్కి ఇవ్వడానికి సమస్య ఏంటి అనే దాని దగ్గర ఎవరో అనామకులు వచ్చి గెలిచిన సందర్భంలో మనం గెలవలేకపోయినామా అంటే కాదు, ఎవరో ఒకరు త్యాగం కూడా చేయాల్సి వస్తుంది కదా. అందరూ పదవులే అన్నప్పుడు ఆ త్యాగం కూడా ప్రత్యామ్నాయం ఉన్నాక కూడా త్యాగం అంటానికి అవకాశం లేదు. నిజంగా నేను 2018 వరకు ఇట్లనే ఉండి ఎమ్మెల్యేను ఎంపీ స్థాయి పోస్టు రాలేదనుకో, మీరు అన్నట్టుగా వాస్తవంగా దయాకర్కి అన్యాయం జరిగిందంటారు, త్యాగం చేసిందంటారు, దీనికి మనం ఒప్పుకోవాలి. బట్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు మూవ్ ఎ బిగ్గర్ వే భవిష్యత్తు. కానీ మీరు గమనించిందో లేదో, నేను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చూసిన, నేను మిమ్మల్ని తిట్టే వాళ్ళు మీ పట్ల సానుభూతి చూపుతున్నారు. ఇట్స్ వెరీ బిగ్ ట్రాజెడీ. యా, మొన్న ఏదో నిర్మల్ సభలో చేసిన దానికి కూడా మిత్రులు, బీజేపీ మిత్రులు, అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక రకంగా తిట్టుడే, కానీ ఏమైనా తెచ్చుకో ఏదైనా తీసుకో అని సానుభూతి వచ్చిందంటే, ఇంత సానుభూతిని నేను చూసి భయపడుతున్నా వాస్తవానికి. ఒకటే బుచ్చన్న, నేనైతే నేను 100 సార్లు మాట్లాడిన, మీతో 2-3 సార్లు కూడా చెప్పింది అనుకుంటా, ఐఎమ్ యాక్సిడెంటల్ పొలిటీషియన్. బట్ నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అబ్బో ఇది చేయకపోతే ఏదో మిస్ అవుతుంది అనే స్థితి మాత్రం వచ్చిన మాట వాస్తవం. ఈ 10 yearsలో ఒక సామాజిక ఉద్యమకారుడు లేకపోతే ఒక విప్లవకారుడు రాజకీయాలు చేస్తే ఎట్లా ఉండాలనో అట్లా నేను చేసిన. ఎక్కడ కమిట్ కాలేదు, ఎక్కడ నా కన్విక్షన్లో ఎవరు తేడా అనడానికి కూడా అవకాశం లేదు. అంటే ఇంత గట్టిగా కొట్లాడిన లీడర్లు కావాలని ఒక ప్యాషన్ తయారైంది. నేను నాకుగా అనుకున్నది ఏంటంటే, దీంట్లో ఒక మొడాలిటీస్ని కూడా క్రియేట్ చేయాలి. పదవి రాకపోతే పార్టీ మారడం, పార్టీ మారిపోయి మళ్ళీ ఉన్న పార్టీని తిట్టడం, ఇది కొంచెం మనకు విద్య అడ్డం వచ్చింది. లేదంటే కమర్షియల్ పాలిటిక్స్ నేను చేయలేను. నా ఆలోచన విధానానికి కాంగ్రెస్ దగ్గర ఉందని మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ ఈ దేశంలో సమానత్వాన్ని తెస్తుంది. నా పోరాటం కూడా అదే ఉండే. ఒక మాలమానాడు అనే కుల సంఘం పెట్టుకున్న దయాకర్ది ఈరోజు అందరూ నా గురించి ఆలోచించే స్థితికి వచ్చింది. సరే, మన పొలిటికల్ రైవల్స్, సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉన్న మిత్రుల్లో నన్ను విమర్శించవచ్చు, సీరియస్గా కండెమ్ కూడా చేయవచ్చు. బట్ నేనుగా రాజ్యాంగ రాజకీయాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాకు బెటర్ అనుకోవడం వల్లనే ఈ మౌనానికి అసలు కారణం. ఓకే, ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఏంది, బీజేపీ వచ్చిన తర్వాత డెఫినెట్గా కింది వర్గాలు, ఇంకా రాజ్యాంగ రాజకీయాలు అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉంటాయి, కానీ దళిత్, ట్రైబల్ లేదంటే మూలవాసి, ఆదివాసీ ఎవరైతే ఈ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు భాజపా రాజనీతిని కొంచెం
ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాలాంటోడు ముందు ఉండాలి కాబట్టి కూడా. అయితే ఆ పవర్లో ఉన్న ఆయన పోస్ట్లో ఉన్నా ప్రశ్నించవచ్చు కదా, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కూడా రేపు ప్రశ్నించవచ్చు. పోస్ట్ రాదనేది లేదు. ఒకటి పోస్ట్ వచ్చినా రేపు నిజంగానే రాజ్యాంగం ప్రమాదంలో పడో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడో, ఈ రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చో, ఈ వర్గాల ప్రయోజనాలు కాలు రాస్తున్నాయంటే నాకు రాజకీయం కూడా సెకండరీ అవుతుంది, పదవులు కూడా సెకండరీ అవుతాయి.